ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. అలాగే ఈ మార్చి నెలలో మహాశివరాత్రి ఘడియ, హోళికా పౌర్ణమి ఘడియ వారి పేరు మీద ఎలా ఉందో మిథున రాశి వారి జాతకం, భూత భవిష్యత్తు వర్ధమానం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, విద్య బలంది, ఆరోగ్య బలంది, కళ్యాణ బలంది, సంతాన బలంది, సంసార బలంది, క్రీడ బలంది చూడుతి. మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే రాధాకృష్ణుడు వచ్చినండి, ఆది దంపతులు శివుడు పార్వతి వచ్చిన వారి పేరు మీద. అలాగే చెప్పాలంటే మాత్రం సీతారామచంద్రుడు వచ్చిండు. అలాగే వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండు. మిథున రాశి జాతకం చూడాలంటే మాత్రం 15 రూపాయల ఆదాయం, 15 రూపాయల ఖర్చు సరి సమానం ఉన్నదండి. సాయం చేసేవారు 5గురు, ఇబ్బంది పెట్టేవారు 7గురు. నవగ్రహాల్లో వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం అనుకూలంగా ఉంది. కేతుగ్రహం, చంద్రగ్రహం, అలాగే మాత్రం కుజగ్రహం, రవిగ్రహం అంతగా అనుకూలత లేదు. శుక్రగ్రహం అనుకూలంగా ఉంది, కేతుగ్రహం అనుకూలత లేదు. వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మిథున రాశి వారి జాతకం, రాష్ట్రాధిపతి వారికి మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా బుధుడు వస్తాడండి. వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ వ్యాపారం చేసినా చాలా ఒక శుభయోగం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే షేర్ మార్కెట్ రంగం వారికి, స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జ్యోతిషంలో చూడాలంటే మాత్రం వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రంగం వ్యాపారం చేసేవారు, ఇనుము వ్యాపారం చేసేవారు, అలాగే చూడాలంటే మాత్రం బొగ్గు వ్యాపారం చేసేవారు, నూనె వ్యాపారం చేసేవారు, లిక్కర్ వ్యాపారం చేసేవారు, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం బొగ్గు వ్యాపారం చేసేవారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అలాంటి చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి పే చేసినా చేయకపోయినా శనేశ్వరుని ఆరాధన చేయాలి. శని మంచి స్థానంలోనే ఉంది, కానీ గ్రహబలాలు కొన్ని దుష్ట శక్తులు మంచి లేవు. వారి జాతక బలంలా వీరికి మానసిక ఒత్తిడి మూలంగా మాత్రం మనోనిగ్రహం కోల్పోయి మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి కుజుడు అధిపతి ఉన్నాడండి. కుజుడు అధిపతి వలన లక్కీ నెంబర్ 9 వస్తుంది. ఎక్కడ పోయినా రుణ చిక్కులు, రుణ బాధలు, డబ్బు ఇచ్చి మోసపోవడం, తీసుకొని మోసపోవడం, ఉన్నట్టు మాట్లాడి లేనిపోయిన గొడవ తెచ్చుకోవడం, అన్నదమ్ములతో విరోధాలు రావటం, భూమి విషయంలో తగాదాలు రావటం, రాజకీయ పరంగా ఇబ్బందులు రావటం, బాటన పోయే కంపను ఎత్తిన పెట్టుకోవటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభకార్య విషయంలో మాత్రం ఎంత నిదానం చేస్తే అంత మంచిదండి. ఇల్లు కట్టడం కావచ్చు, పెళ్లి చేయడం కావచ్చు, ఏదైనా శుభకార్యం కిందనే వస్తుందండి. కాకపోతే శుభకార్యాలు కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. కొన్ని చాలామంది చెప్పి చేసే ఉంటాయి, కొంతమందికే చెప్పి చేసే ఉంటాయి. ఎవరి శక్తి బట్టి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారి జాతకం ఇంకో నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి శుభయోగం ఉంది. ఆరుద్ర నక్షత్ర జాతక వారికి మాత్రం రాహు మహర్దశ జాతకం కాబట్టి వారికి చాలా వరకు కుమారస్వామి అనుగ్రహం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంటుంది. అలాగే మహాశివుడు ఆ పరమేశ్వరుడు పుట్టిన నక్షత్రం కాబట్టి శివరాత్రి ఘడియ వారు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం పాటించడం మంచిదండి. ఉపవాసం అంటే మామూలుగా పాటించిన ఏం పర్వాలేదు, చాలా కఠినంగా పాటించిన ఏం లేదు. ఎవరి శక్తి కొలది వారు పాటించాలండి. 24 గంటలు 24 అవర్స్. ముఖ్యంగా వారు మాత్రం చెడు మీద దృష్టి వెళ్ళకుండా, ఒకరి మీద ఆవేశం వెళ్ళకుండా, కామ, క్రోధ, లోభ, మోహం, మద, మత్సర్యాలు దారి చేరనీయకుండా మరి 24 గంటలు ఆ శివుడికే ఆరాధన చేస్తే వారికి తిరిగే ఉండదు. ఏ నక్షత్రం వారికైనా ఇది వర్తిస్తుంది. కానీ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు ఆదిపురుషుడు కాబట్టి
ఆ శివుడు కాబట్టి చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది వీరి జాతకంలో. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదండి, కలిసి వస్తుంది. స్త్రీలకు బాలికలకు అనుకూలంగా ఉంటుంది, బాలలకు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆకస్మికంగా మాత్రం ఉద్యోగం చేస్తున్నవారు వాటిని రిజైన్ చేసి వేరే ఉద్యోగంలో పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నది. అలాగే ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో చాలా కాలం నుంచి గొడవలు, చిక్కులు, చికాకులు జరుగుతున్నవారు సొంత నిర్ణయం తీసుకొని మారే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే కలిసిపోయే అవకాశాలు ఉన్నాయండి. అటన్నా ఇటన్నా అయ్యే అవకాశం ఉంది. అటన్నా ఇటన్నా అంటే చాలా కాలం నుంచి బాధలు పడుతున్నవారు ఆ బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంది. దూరమైన వారు దగ్గరవుతారు, దగ్గరుండి ఇబ్బందులు పడుతున్నవారు ఆ ఇబ్బందులను దూరం చేసుకుంటారండి. కానీ మీరు జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులకు మాత్రం గడ్డు కాలం ఉంటుంది కొద్దిగా. ఆ గడ్డు కాలాన్ని తొలగించుకోవాలంటే మాత్రం ఆ సీతారామచంద్రుడి దర్శనం చేయాలి. సీతారామచంద్రుడి దర్శనం ఖచ్చితంగా వారు మాత్రం హోళికా పౌర్ణమి ముందర దర్శనం చేస్తే చాలా మంచిది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి మీద గండాలు, చిక్కులు, దారిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్నదానం చేస్తే చాలా వరకు శుభప్రదం ఉంటుంది. అలాగే కందులు కూడా దానం చేయాలి వీరు. మిథున రాశి వారు, మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి, నక్షత్రాధిపతి రాహు కుజుడు కాబట్టి వీరికి ఏ రంగంలో అయినా సక్సెస్ ఉంటుంది. కానీ మాత్రం తొందరపాటు నిర్ణయం చాలా ఉంటుంది. తనే బతకాలి కాదు 10 మంది బతకాలనే స్వభావం ఉంటుంది వీరికి. ఇంకొక స్వభావం ఏముందంటే మాత్రం 100 మందికి 100 రకాలుగా సహాయం చేస్తారు. కాకపోతే ఆ సహాయం చేసింది ప్రచారం చేసుకుంటారు. దాని మూలంగా వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి. ఎవరి తత్వం వాళ్ళది. కొందరేమో లక్షలాది కోట్లాది మంది దానం చేసినా కూడా, కుడి చేతిలో దానం చేసినా కూడా ఎడమ చేతితో చెప్పుకోరు, ఎడమ చేయికి తెలియనియరు. అలాంటిది వీరు అందరికీ మంచి చేస్తారు, చెడు చేయరు. మంచి చేస్తారు కానీ కీర్తి పెంచుకునే కోరిక చాలా ఉంటుంది వీరి కాడ. కీర్తి పెంచుకునే కోరిక మూలంగా ఒక్కొక్కసారి అపశృతి పాలయ్యే అవకాశం ఉంది. అపశృతి ఏందంటే మాత్రం ఒకసారి 2 సార్లు అంటే ఏమో కానీ ఎవరికైనా సహాయం చేసింది మాటికి చెప్తుంటే అవతల వారికి ఇసుగు అనిపిస్తుంది. దాని మూలంగా కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి. చేసిన దానమైనా సరే, చేసిన మంచితనమైనా సరే అది వేరే వాళ్ళు చెప్పాలి తప్ప మనది మనం చేసుకొని చేసి మాత్రం ఇతరులకు చెప్పొద్దు. ఎక్కడిదక్కడే సమాప్తమైపోతుంది. ఆ పోయినందువలన మళ్ళీ 0 పాయింట్ కాడికే వస్తుంది. ఆ భగవంతుడు మీ చేత్తో ఒకరికి సాయం చేసేది ఉంది, 10 మందికి సాయం చేసేది ఉంది, 100 మందికి సాయం చేసేది ఉంది, 1000 మందికి రక్షించేది ఉంది, ఒక్కరినన్నా రక్షించేది ఉందని ఆజ్ఞ ఉంటుంది. కాబట్టి శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి అలాంటి యోగబలం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు అదుపాజ్ఞ లేకుండా వారు నిదానంగా నడిస్తే మాత్రం తిరుగు ఉండదండి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు తొలగిపోతాయండి. ఇది విని చూసి ఆచరిస్తే చాలా వరకు మిథున రాశి వారికి కలిసి వస్తుందండి. శుభం భూయాత్.